హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. డెమోలోకి వెళ్ళే ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరందరూ ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. ఎందుకంటే నేను మీకోసం ఎంతో కష్టపడైతే మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ అయితే తీసుకొస్తున్నాను. మీరు చేసే ఒక చిన్న లైక్ అనేది నాకు బూస్టప్లా ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేసి నాకు సపోర్ట్గా ఉండండి. మీరు కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీ అందరి సపోర్ట్ కావాలని అడుగుతున్నాను. సో డెమోని అయితే చూడండి. సో డెమో చూశారు కదండి. ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను ఈ వీడియోలో ఉన్న మెటీరియల్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి ఈజీగా ఫాస్ట్గా అన్ని ఫైల్స్ని 1 by 1 అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఎప్పుడైనా డెమోని క్రియేట్ చేస్తే ముందుగానే టెలిగ్రామ్లో పెడతాను. అక్కడ మీరు చూడవచ్చు నేను ఏం క్రియేట్ చేస్తున్నాను, ఫుల్ డెమో ఎలా ఉంటుందని ఒక ఐడియా వస్తుంది. కాబట్టి మీకు ఎవరికైనా టెలిగ్రామ్ ఉంటే మన టెలిగ్రామ్లో జాయిన్ అయిపోవచ్చు. ఓకేనా? టెలిగ్రామ్ లింక్ ఫస్ట్లోనే ఉంటుంది. సో కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఓల్డ్ వెర్షన్ అయినా లేటెస్ట్ వెర్షన్ అయినా ప్లస్ చేసి క్రియేట్ ప్రాజెక్ట్ అని న్యూ ప్రాజెక్ట్ అనే ఉంటుంది ఆరెంజ్ కలర్లో. ఇది క్లిక్ చేయండి. రేషియోలు అన్నీ చూపిస్తుంది. కొంచెం కిందకి వెళ్తే ఓల్డ్ వెర్షన్ వాళ్ళకి ఇంపోర్ట్ అని ఉంటుంది, న్యూ వెర్షన్ వాళ్ళకి టాప్లో ఇంపోర్ట్ అని ఉంటుంది. ఎక్కడ క్లిక్ చేసిన ఇంపోర్ట్ అనే దాన్ని క్లిక్ చేయండి. మీ యొక్క ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే ఇప్పుడు నేను ఇచ్చింది డౌన్లోడ్ చేసుకున్నారో ప్రాజెక్ట్ ఆగస్టు 7 బై మహీటెక్ ఇన్ఫో అని అది క్లిక్ చేయండి. ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్ చేసి ఉంచండి. ఎందుకంటే ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ అవ్వాలి కాబట్టి ఇంపోర్ట్ అయ్యేటప్పుడు ఎఫెక్ట్స్ డౌన్లోడ్ అవుతాయి మీ దగ్గర లేకపోతే. కాబట్టి కంపల్సరీగా ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో పెట్టండి. ఓల్డ్ వెర్షన్ అనుకోండి, ఎఫెక్ట్స్ అన్నీ చూపించి పైన డౌన్లోడ్ అని ఉంటుంది. ఓకేనా? డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే అన్ని డౌన్లోడ్ అయిపోయి డైరెక్ట్గా ఇలా ఓపెన్ అవుతుంది. ఇంతకు ముందే మీ దగ్గర ఎఫెక్ట్స్ ఉన్నా కూడా డైరెక్ట్గా ఇలా ఓపెన్ అవుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి మీరు. ఓకేనా? సో ఇక్కడ ఫొటోస్ అన్నిటితో మీ ఫొటోస్ని రీప్లేస్ చేయాలి. ఓకేనా? ఇక్కడ నేను పెట్టిన ఫొటోస్ అన్ని చూశారు కదా, ఈ ఫొటోస్ అన్ని కూడా మీ ఫొటోస్తో రీప్లేస్ చేయాలి. ఎందుకంటే నేను ఈ ఫొటోస్ని ఎందుకు చేంజ్ చేసి బ్లాక్ ఇవ్వలేదంటే చాలా ఫొటోస్ పెట్టాల్సి వస్తుంది కాబట్టి సింపుల్గా ఈ ఫొటోస్ మీ ఫొటోస్తో రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి నేను ఏం చేంజ్ చేయకుండా డైరెక్ట్గా ప్రీసెట్ని ఇచ్చేసాను. ఓకేనా? ఎఫెక్ట్స్ పెట్టడం చెప్పమని చాలామంది అడుగుతున్నారు. పెట్టొచ్చు, అది అంత యూస్ అవ్వదు మీకు. ఎందుకంటే ఆల్రెడీ ఎఫెక్ట్స్ అన్నీ మీకు డౌన్లోడ్ అయిపోతాయి. ఇక్కడ క్లిక్ చేశాను చూడండి. ఎగ్జాంపుల్గా కిందకి వెళ్తే క్లిప్ గ్రాఫిక్స్ అని ఉంది. నేను ఆల్రెడీ మీకు ఎఫెక్ట్స్ చాలా ఇచ్చాను కదా, అవన్నీ ఇక్కడ లిస్ట్లో మీకు ఇవన్నీ వచ్చే ఉంటాయి. మీరు వీటిని పెట్టుకోవచ్చు, మీకు నచ్చింది ఏదైనా పెట్టుకోవచ్చు. అంటే ట్రైల్ చేయాలనుకుంటే, నేర్చుకోవాలనుకుంటే, అవసరం లేదనుకుంటే డైరెక్ట్గా మీరు ఏం చేయొద్దు, ఫోటోని రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఫోటోలు ఎలా రీప్లేస్ చేసుకుంటారంటే ఫోటోని క్లిక్ చేయండి. ఇక్కడ రీప్లేస్ అనే బటన్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ మీ మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. మీ మీడియా బ్రౌజర్లో మీరు ఇప్పుడు ఎవరి ఫొటోస్ అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్స్ ఇక్కడికి 1 by 1 తీసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఫోటోని రీప్లేస్ చేశాను చూడండి, రీప్లేస్ అయిపోయింది. మళ్ళీ రెండో ఫోటోని క్లిక్ చేశాను, రీప్లేస్ క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే మళ్ళీ నా మీడియా బ్రౌజర్ ఓపెన్ అయిపోయింది. ఓకే, మీరు ఎవరు ఫొటోస్ అయితే పెట్టాలనుకుంటున్నారో మళ్ళీ సేమ్ అదేవిధంగా ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో అక్కడికి వెళ్ళిపోండి. అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళది ఇంకొక దాన్ని క్లిక్ చేయండి. ఇంకో ఫోటోని రీప్లేస్ చేశాను, మళ్ళీ ఇంకొక ఫోటోని క్లిక్ చేశాను, రీప్లేస్ క్లిక్ చేశాను. ఇలా మీరు కంటిన్యూస్గా ఎవరు ఫొటోస్ అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్స్ ఇట్లా రీప్లేస్ చేయండి. సో ఇక్కడ నేను 3 ఫొటోస్ రీప్లేస్ చేసి మీకు చూపించాను కదా, మిగతావన్నీ కూడా సేమ్ ప్రొసీజర్. ఇలా రీప్లేస్మెంట్ చేసేయండి కంప్లీట్గా. ఇక్కడ ఉన్న ఫొటోస్ మొత్తం మాయమైపోయి మీ ఫోటోలు వచ్చే వరకు రీప్లేస్ చేయండి. టోటల్ రీప్లేస్మెంట్ అయిన తర్వాత ఫస్ట్ ఫోటో దగ్గరకు వచ్చేయండి. ఓకేనా? ఫస్ట్ ఫోటో దగ్గరకు వచ్చేయండి. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. లేయర్, మీడియా, మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క బ్లాక్ షాడోని ఇక్కడికి తీసుకోండి. ఫ్రేమ్ అనొచ్చు షాడో కంటే. ఈ ఫ్రేమ్ని తీసుకొని కొద్దిగా ఫార్వర్డ్ చేసుకొని 2 fingers పెట్టి జూమ్ చేయండి. ఇలా జూమ్ చేసి మీకు ఎక్కడ వరకు వెళ్తే అక్కడ వరకు ఇంకొంచెం ఎక్కువ జూమ్ అయిన చేసుకోవచ్చు మీ ఫోటో కనిపించే వరకు. చూడండి ఇలా, ఎందుకంటే కొంచెం స్పెషల్గా కనపడుతుంది జూమ్ ఎఫెక్ట్ లాగా. ఇంకొంచెం పైకి జరుపుకోవచ్చు. ఇలా సైజు నేను అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా చేసుకుంటే బాగా కనపడుతుందని చెప్పాను. ఇట్లా మీకు ఎంతవరకు వెళ్తే అంతవరకు పెట్టుకోండి. పెట్టిన తర్వాత మీరు డైరెక్ట్గా ఫస్ట్కి వచ్చేయండి. ఇది వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ముందు ఈ యొక్క ఫొటోస్ ఎక్కడి వరకు ఉంటే లాస్ట్ వరకు చివరి పట్టుకొని లాగండి. నేను డ్రాగ్ చేస్తున్నాను చూడండి. ఇలా డ్రాగ్ చేసేయండి. ఇలా డ్రాగ్ చేసి ఫస్ట్కి వెళ్ళిపోండి. డైరెక్ట్గా వైట్ ఇమేజ్ ఫస్ట్కి వచ్చి ఇక్కడ లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. లేయర్, మీడియా, మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన బీట్ మార్క్ లిరికల్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఇలా వస్తుంది. ఇది క్లిక్ చేసి ఫస్ట్ పైన వైట్ ఇమేజ్ ఉంది కదా, అది క్లిక్ చేసి లిరికల్ వీడియోని క్లిక్ చేసి దీని లాస్ట్ వరకు వచ్చేసి లిరికల్ వీడియోని క్లిక్ చేసి సిజర్ సింబల్ స్ప్లిట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసి సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఆడియో బయటకు వస్తుంది. ఇక్కడ మీకు వీడియో ఫైల్ చూపిస్తుంది వైట్ కలర్లో, దాన్ని క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్లో డిలీట్ ఉంటుంది, డిలీట్ చేయండి. డిలీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇది బీట్ మార్క్ వస్తుంది, కరెక్ట్గా పాయింట్ టు పాయింట్ బీట్ మార్క్ వస్తుంది. మీరు ఏ ఫోటో సైజ్ అడ్జస్ట్మెంట్ చేయకండి. ఓకేనా? ఇలా వస్తుంది. ఈ ఫస్ట్ పార్ట్ని క్లిక్ చేయండి. కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, పక్కన వైట్ బాక్స్.
ఫుల్గా అప్లై అయిపోయింది కదా. ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. ఓకే, మీ మీడియా బ్రౌజర్ ఓపెన్ అయింది. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన న్యూ లైట్ పార్టికల్స్ వీడియోని తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఆడియోని రిమూవ్ చేసేయండి. ఆడియోని రిమూవ్ చేసేసి తర్వాత ఇదే లిరికల్ వీడియోని క్లిక్ చేయండి. కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, పక్కన వైట్ బాక్స్. మళ్ళీ ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే బ్లెండింగ్ స్క్రీన్ అప్లై అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి, మీకే క్లియర్గా తెలుస్తుంది ఎలా ఉంది ఏంటని. చూడటానికి కూడా చాలా బాగా కనపడుతుంది కదా. ఇప్పుడు మనం ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. పైన షేర్ బటన్ క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్, బిట్రేట్ మాత్రం 15 mbps అట్లా పెట్టి సేవ్ వీడియో చేయండి, మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఒక్కరితో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.